లాజరు తండ్రి ఇదిగో తన రక్షణ పొంది తండ్రి, ఇదిగో తండ్రి నీ పరలోక రాజ్యములో నీ కుడిపాసాన కూర్చొని ఉన్నాడు. దేవా నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నేడు నీ ఇంటికి రక్షణ వచ్చిందని తండ్రి, ఆనాడు చక్రయ్య మేడి చెట్టుపై ఉన్నప్పుడు తండ్రి, చక్రయ్య త్వరగా రమ్ము, ఇదిగో నేడు నీ ఇంటికి రక్షణ వచ్చిందని తండ్రి, ఏ రీతిగా అయితే చక్రయ్యని పిలిచావో తండ్రి, ఆ రీతిగా తండ్రి రమేష్ తన కుటుంబాన్ని పిలిచి తండ్రి తండ్రి అయ్యా గొప్ప కార్యాన్ని చేశావు. దేవా నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి పాత రోత జీవితాన్ని విడిచి ఎవడైతే క్రీస్తు నందున్నాడో వాడు నూతన సృష్టి అన్నావు తండ్రి. అయ్యా గతమును మరచిపోయి ఇక నూతన సృష్టిగా మార్చబడి తండ్రి తన నీ మార్గములో నడిచే భాగ్యాన్ని దయచే అయ్యా. జరిగిన జీవితమును అది జ్ఞాపకం చేసుకోకుండా తండ్రి జరగబోవాల్సిన జీవితము గురించి తండ్రి ఆలోచించి తండ్రి మంచి జీవితాన్ని జీవించే ధన్యతను తండ్రి ఆ కుటుంబానికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. దేవా నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలు తండ్రి. అయ్యా మరలా పాత జీవితాలు తండ్రి ఆ బిడ్డకు మంచి టాలెంట్ ఇచ్చావు తండ్రి, ప్రార్థన చేయగలిగించావు తండ్రి. ఆ ఆశను తండ్రి నెరవేర్చమని ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా నిత్యమని సన్నిధిలో పరిచారకుడుగా నియమించుకోమని ప్రార్థిస్తున్నాను. దేవా నీకు స్తోత్రాలయ్యా. అయ్యా సంసోను ఏ రీతిగా తండ్రి నీ మాటను విడిచి ఉన్నాడో తన బలాన్ని కోల్పోయాడు తండ్రి. యోహానును మంచి ప్రవక్తనిగా చేసి తండ్రి అనేక మందిని మార్చేటట్లుగా చేశావు తండ్రి. ఇదిగో మంచి ప్రవక్తలను తండ్రి మా ముందుంచి తండ్రి వారు జీవించిన జీవితాన్ని తండ్రి గురించి మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నీకు వందనాలు చేస్తూ కుటుంబానికి మెండైన దీవెనలు ఆశీర్వాదాలు